Kavira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నూనెలు బంబేలెత్తుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఆవు కొవ్వుతో అదేవిధంగా ఆవులకు సంబంధించిన ఎముకలను ఉడకబెట్టించిన తర్వాత ఈ కల్తీ నూనెలు తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానికులైతే పోలీసులను రంగంలోకి దించడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి ఇప్పుడు మనం విజువల్స్ చూసుకోవచ్చు. వీళ్ళ ఇంటి పైనకి వెళ్ళి ఏంటి అనేది చూసేసరికి అక్కడ మరగబెడుతున్న నూనె అయితే కనిపించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే పూర్తిగా స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటే బిర్యానీ పాయింట్ అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఈ నూనెను తరలిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్థానిక ప్రజలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి తతంగం అంతా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అసలు? ఇక్కడ గత కొద్ది రోజులుగా ఎముకలతో కానీ చర్మంతో కానీ ఎద్దు మాంసంతో కానీ మంచి నూనె కల్తీ మంచి నూనె తయారు చేస్తున్నారనే సమాచారం ఊహాగానాలు ఉన్నాయి. స్థానికంగా ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్పడంతో ఈ ఏరియాకి వచ్చి చూడడంతో దుర్వాసన దుర్గంధం రావడంతో వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు బెంబేలెత్తిపోయి పిల్లలతో చిన్నారులతో తరలించడం జరిగింది. మేము దాన్ని స్థానికంగా ఉన్న కొంతమంది యువకులము ఇక్కడ గల్లీ వాళ్ళని ప్రశ్నించేసరికి ఇక్కడ పొగ కానీ మళ్ళీ దుర్వాసన వస్తుందని తెలుసుకోగానే మేము ఆ చిన్నారులు తరలిస్తున్న మాంసాన్ని పట్టుకొని అడగగానే వాళ్ళు చెప్పడం జరిగింది, మేము మంచి నూనె తయారు చేస్తాము ఈ మాంసంతో అని చెప్పడం జరిగింది. అలాగే పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులకు, హిందువాహిని యువకులకు అందరికీ సమాచారం ఇచ్చేసరికి ఇక్కడికి చేరుకొని పోలీసు వారికి 100 డైల్కు చేయడం జరిగింది. నేను 100 డైల్కు చేయగానే పోలీసు వాళ్ళు స్పందించి వెంటనే యాక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి తనిఖీ చేయగా ఇక్కడ విపరీతమైన దుర్వాసనతో కూడిన మాంసము అలాగే ఎముకలతో కూడిన నూనె తయారు చేయడం, వాళ్ళు బెడ్రూమ్లలో అక్కడ స్థానికంగా ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. ఒక 20-30 డబ్బాలు నూనె డబ్బాలు ఎంత విపరీతమైన చెడు వాసన కలిగిన మంచి నూనె కల్తీ నూనె దొరకడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు అవి తీసుకొని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్కు షాంపీలు పంపించడం జరిగింది. మేము కోరుతున్నాం ఒకటే, ప్రజలకు ఇలాంటి కల్తీ చేసే వాళ్లకు కఠినంగా శిక్ష వేయాలి. మళ్ళీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు కానీ ఇలాంటివి కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులను కానీ హిందువాహిని యువకులను కానీ ప్రజలను కానీ కోరుతున్నాం మేము. రైట్, మనతో మరికొందరు స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి తతంగం జరుగుతూ ఉంది ఈ కల్తీ నూనెలకు సంబంధించి? రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడినట్లయితే ప్రతి దగ్గర ఈ కల్తీలు అనేటివి సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి మీరు ఇచ్చే అసలు ఏమి చెప్దాం అనుకుంటున్నారు? అసలు ఏంటి అసలు? ఏం లేదు, మా బాన్స్వాడ పట్టణంలో సీసీ కెమెరాలు ఏం పనిచేయకొచ్చినాయి. దేనికోసం బంద్ చేయించారో తెలియకొచ్చింది, కానీ సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి, కానీ దాంట్లో ఎలాంటి సమాచారం లేకుండా అన్ని అక్రమాల కోసం మాత్రం వినియోగిస్తున్నారు. మా దగ్గర దేశీయ ఆవులు, దేవుని కోసం విడిసపెట్టిన ఆవులు చాలా ఉంటాయి. రాత్రి అసలు 3 గంటల రాత్రికి బులెరో బండిలో ఆవులను ఎక్కించుకోపోయి, బండికి నంబర్ ప్లేట్ ఉండదు, ఏముండదు. మేము అడ్డుకునేసరికేమో మీరు అడ్డుకోవద్దని చెప్తారు పోలీసు వాళ్ళు. మొన్న కూడా ఈ సంఘటన జరగగానే 100 కాల్ చేసినాం. 100 కాల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి అది మా సంబంధం కాదు, మేము పట్టించుకోమనేసరికి మేము మళ్ళీ 100 కాల్ చేసి ఖచ్చితంగా రావాలంటే 2 PS వచ్చి లోపల మాత్రం సెర్చ్ చేయకొచ్చారు. బయటనే ఉన్నారు. 2-3 గంటలు ఆలస్యం చేయడం వల్ల కొన్ని డబ్బాలు పార్సల్ అయిపోయినాయి వెనకకే. మళ్ళీ మేము గట్టిగా సీఏ గారికి విచారించగా నేను వస్తున్నా అని చెప్పి సీఏ గారి రంగంలో దిగి సీఏ గారి ఆధ్వర్యంలో గేటుకున్న తాళం తీసి లోపలికి వెళ్ళి ఇంకగా లోపల ఒక 20-30 డబ్బాలు ఉంటే 40-50 డబ్బాలకు మొత్తం మీద 14 డబ్బాలు 15 డబ్బాలు సీజ్ చేసామని చెప్పి వాళ్ళే పత్రికాముఖంగా తెలియజేశారు. మీకు ఉండకద్దన్నారు, మీరు ఉండద్దు, వెళ్ళిపోవాలా, మా పని మేము చేస్తాం, మీరు చేసుకోరని చెప్పి మమ్మల్ని హెచ్చరించడంతో మేము వెళ్ళిపోయాము. కానీ మాకు అక్కడ సమాచారం ప్రకారం అయితే మా కళ్ళకు కనబడ్డ గేట్ల నుంచి చూస్తే మాత్రం 40-50 డబ్బాలు ఉండే, కానీ సీఐ గారు ఆటోలో ఎక్కించిన 14 డబ్బాలే ఉన్నాయి. ఆఖరికి నేను సీఐ గారికి అన్నాను, సార్ మాకు ఇక్కడ వాళ్ళు 4-5 ఉన్నారు కదా, మేము కూడా ఒక 2-3 ఉంటామంటే, అద్దు బాబు మీరు వెళ్ళిపోవాలా, పద్ధతి కాదు, లేకపోతే నా పని నువ్వే చెయ్యి,
నేను ఆల్రెడీ నువ్వు నాకు చెప్పినావు కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, అయిపోయి నేను ఎంక్వైరీ చేసుకుంటా, నా పని కాకుండా కానీ నేను చేస్తున్నా అని చెప్పేసి మాకు మందలించడం జరిగింది. అతని మీద నమ్మకంతో అతనికి గౌరవించి మేము ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోయాము. కాకపోతే దాదాపుగా ఆవులు కూడా మిస్ అవుతున్నాయి అని చెప్పేసి కొంతమంది బాధితులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడే జరిగిందా లేకపోతే ఇంకెప్పుడైనా గతంలో జరిగిందా ఇట్లా ఆవులు మిస్ కావడం అనేది దానికి సంబంధించి? గత 3 సంవత్సరాల నుంచి, గతంలో కూడా జరుగుతుండే కానీ అప్పుడు ఏర్పడకుండే, కానీ గత 3 సంవత్సరాల నుంచి సమస్య వస్తూనే ఉంది. ఇంతకుముందు 2 సీఐలు మారారు, వాళ్ళకు కూడా మేము చెప్పినాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సీఐ వచ్చారు. కొత్తగా సీఐ వచ్చినాక అతన్ని కూడా 2 కంప్లైంట్లు వచ్చినట్టు నాకు ఊహాగానాలు ఉన్నాయి. ఆవుల మిస్సింగ్ కానివ్వండి, లేకపోతే రైతుల దగ్గర కొనుకొచ్చిన ఆవులు కానివ్వండి, లేకపోతే ఎద్దులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు తినంగా పడేసిన బొక్కలు కానివ్వండి, వీటితోటి ఇక్కడ పైన మేము మొన్న స్లాబ్ పైన కూడా ఎక్కి చూసాము. మొత్తం ఆయిల్ మరకలు ఎక్కడ పడితే అక్కడ మంట పెట్టినట్టు నల్లగా పొగ వాసన, దుర్వాసన చాలా వెదజల్లుతుంది. వాళ్ళు ఖచ్చితంగా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టున్నారు. కాబట్టి దీనికి దీర్ఘకాలికంగా ఎంక్వైరీ చేసి అసలు ఈ ఆయిల్ ఎవరికి అమ్ముతుర్రు. ఇంతకుముందు ఆల్రెడీ ఇది 3వ ట్రిప్పు. వాళ్ళు ఆ రోజు 2 ట్రిప్పులు ఆటోలు పంపించని చెప్పేసి పక్క వాళ్ళు చెప్తుర్రు. ఆ 2 ట్రిప్పులు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి విచారణ చేసి ఖచ్చితంగా బయటికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, వీరే కాకుండా ఇంకా సంబంధిత బాధితులు ఉన్నారు, ఆవులు పోయాయి, మిస్సింగ్ అయ్యాయి అని చెప్పేసి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. బాన్స్వాడకి సంబంధించిన కొంతమంది బాధితులు ఉన్నారు. అంటే ఏం జరిగింది, దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ బాధ ఏంది, అసలు ఏమని కంప్లైంట్ చేశారు, ఎన్ని ఆవులు అసలు మిస్ అయినాయి? మొత్తం నా ఈ 2 ఆవులు మిస్ అయినాయి. ఒకటి వీక్లీ వారం రోజుల కింద ఒక ఆవు మిస్ అయింది. స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చాను నేను. సీసీ కెమెరా లేవని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నాతో అయినంత మట్టుకు నేను ఇంటి ఓనర్ల సీసీ కెమెరాల ద్వారా నేను చెక్ చేసిన, కొంచెం నా దగ్గర కూడా ప్రూఫ్ ఉంది. శుక్రవారం రోజు నైటు 1 గంటలకు ఒక 6 ఆవులు ఎంబట 6 అర్ధరాత్రి తిరుగుతున్న ఆ వీడియో కూడా నేను తీసుకున్న బేతల స్వామి మందిర్ దగ్గర. ఇలా ఆవుల దొంగతనం జరగబట్టి దగ్గర 3 సంవత్సరాల నుంచి అవుతుంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. పిఎస్లో కూడా ఇంతకుముందు నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి ఆవు అయితే కూడా ఒక 1 ఇయర్ కింద కూడా ఇచ్చిన నేను. మన 5 మంత్స్ కింద కూడా ఒక 4-5 నెలల క్రితం కూడా ఒక ఆవు అయితే అప్పుడు ఒకసారి ఫిర్యాదు చేసిన నేను. అంటే ఫిర్యాదు ఇస్తూ ఉన్నారు, కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇన్ని ఆవులు మిస్ అవుతున్నాయి, మళ్ళీ రికవరీ అనేది ఏం చేయట్లేదు? రికవరీ ఏం లేదు అసలు. ఇక్కడ బాన్స్వాడలో అయితే ఇన్ని ఆవులు పోతున్నాయి. ఇప్పుడు దేవుని ఆవులల్లో మా పెంచుకున్న ఆవులు కూడా పోతున్నాయి. ఇదైతే మొన్న రీసెంట్లీ అది మా ఇంటి దగ్గర నుంచి పోయిన ఆవు ఇది. మరి ఈ ఆవుకు అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తలేరు నాకు. అంటే ఈ కల్తీ నూనెకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. అంటే ఈ ప్రాసెసింగ్లోనే ఏమైనా పోయిందనే డౌట్ ఏమైనా ఉందా మీకు? మరి ఆవులతోని వీళ్ళు ఏమైనా చేస్తున్నట్టు నాకు కూడా అదే డౌట్ అనిపిస్తున్నది. లోకల్నే మిస్ అయిపోయి ఈ ఆవులతోటే వీళ్ళు ఆయిల్ తయారు చేయడం కానీ అట్లా జరుగుతున్నది. మరి ఇక్కడ కటిక గల్లీలో కూడా బాగానే నేను చూసిన, అక్కడ కటిక మార్కెట్లో చాలా దౌర్జన్యంగా పోషేస్తున్నారు. నేను చూసిన అక్కడ కూడా నేను చూసి మాట్లాడుతున్నా. ఇప్పుడు దాన్ని కొంచెం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు.